హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే నిమిషాల్లో ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని, అదేవిధంగా ఈ ఇడ్లీకి కాంబినేషన్గా కొబ్బరి లేకుండానే పల్చటి నీటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. ఇడ్లీ చూసారా ఎంత స్పాంజ్ లాగా ఉందో. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ ఇడ్లీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత వీటిని మీకు వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ అవ్వదు, కొంచెం బరకగానే గ్రైండ్ అవుతుంది. అలాగని మరీ పలుకుగా కాకుండా చూసారా ఇలా వీలైనంత మెత్తగా అటుకుల పౌడర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను వేసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల రైస్ రవ్వని వేసుకోండి. మనకి మార్కెట్లో రైస్ రవ్వ అని సపరేట్గా దొరుకుతుంది అనమాట. ఆ రైస్ రవ్వను వేసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ రైస్ రవ్వ టైంకి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ అయితే ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 2 కప్పుల పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. మరీ పులిసిపోయిన పెరుగు వేసుకున్నారంటే ఇడ్లీ మనకు కొంచెం పొల్లగా అనిపిస్తాయి. కొంచెం లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ నీళ్ళను కూడా నేను చెప్పినట్లే ఎగ్జాక్ట్గా వేసుకోండి. మీకు కూడా ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా ఫస్ట్ ఈ రవ్వలో అలాగే అటుకుల పొడిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో ఇలా కలిపిన తర్వాత పిండి చూసారా ఇలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి వేసుకోవద్దు. ఫస్ట్ 2 కప్పులు అయితే వేసుకోండి, తర్వాత చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా ఇడ్లీ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా రావడం కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని దీంట్లో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ వంట సోడా అలాగే ఉప్పు అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా ఇక్కడ నేను 3 కప్పుల దాకా నీళ్ళని వేసుకున్నాను. చూసుకుంటూ మీరు పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా 6-7 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో చూసారా ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలన్నమాట. ఇవి చల్లారే లోపు మనం చట్నీకి తాలింపుని పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పోపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు
పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టంతా కూడా తీసేయండి. పొట్టు తీసేసారంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పొట్టు ఉంచుకున్నా కానీ నో ప్రాబ్లం అనుకుంటే పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పల్లీల పైన పొట్టు పూర్తిగా తీసిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మీరు పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం మెత్తగా చూసారా ఈ విధంగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే మీకు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసేసుకొని జస్ట్ మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ చేసేసి ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. అంటే మనకి కొత్తిమీర అనేది అక్కడక్కడ చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొత్తిమీర పచ్చిదే వేసుకున్నాం కదా, చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందని అస్సలు ఆలోచించొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసేసుకొని చట్నీని కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే కొంచెం చట్నీ పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తాలింపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ ఇడ్లీలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలో కూడా ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి చూసారా ఇలా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంకా ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోవద్దు. ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మసలు కాగనివ్వండి. నీళ్ళు బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే మనం ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట. సో నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలోకి కొద్దిగా నూనెని వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ నెయ్యితో కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత చక్కగా ప్లేట్కి అతుక్కో ఈజీగా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలోకి ఈ విధంగా ఇడ్లీని పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 16 నుంచి 20 ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మాత్రమే ఉడికించుకోబోతున్నాను. మిగిలిన ఇడ్లీని తర్వాత ఉడికించుకుంటాను నేను. సో ఇక్కడ ఇడ్లీ పెట్టేటప్పుడు మీరు పిండి కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా గమనించండి. మరీ పల్చగా కనుక ఉందంటే ఇడ్లీ మొత్తం కూడా మీకు స్ప్రెడ్ అయిపోయినట్లుగా వస్తుంది అనమాట. అందుకని మరీ పల్చగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోకూడదు. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకున్న తర్వాత స్టాండ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, బాగా మరిగే నీళ్ళలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. నాకైతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడే తీసేసారనుకోండి ఇరిగిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. అందుకని 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసేసుకొని చక్కగా ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చాయో, ప్లేట్కి ఎక్కడా కూడా అతుక్కోలేదు కదా. ఇదే విధంగా 2 ప్లేట్లలో ఉన్న ఇడ్లీని కూడా తీసేసుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో కానీ అరిటాకులో కానీ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ అలాగే చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. ఇంట్లో దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే నిమిషాల్లో దోశల పిండిని కలిపేసుకొని ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా.
ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే క్రిస్పీ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత అప్పటికప్పుడే దోశల పిండి కలిపేసుకొని వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీ కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని అలాగే మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరికి వెనక భాగా నుండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇలా కొబ్బరి, ఎండుమిర్చి అలాగే పుట్నాల పప్పు వీటిని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 నిమిషం వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు తీసేసుకోండి, లేదు అంటే పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసుకున్నాను, మిగిలిన సగం పల్లీలని పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. సో ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కోస్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఎంత పలుచగా కావాలో చూసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే. ఇలా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని రెండింటిని వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడిగా దోశలు వేసుకోవడానికి దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ దోశల పిండి అయితే కరెక్ట్గా 2-3 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 5 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని నానబెట్టి వేసుకుంటే చక్కగా నలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కప్పు తోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని చూసారా, ఈ సైజులో ఉండే బంగాళదుంపని
పైన పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు. పచ్చి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే అరకప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు ఒకవేళ మీ దగ్గర కొంచెం పులిసిన పెరుగు ఉంటే అది వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అరకప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బంగాళదుంప ముక్కలు లేకుండా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం దోశని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ దోశల పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చూసారా బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఈ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే దోశను వేసేసుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టేసుకొని పెనం హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే దోశ చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే చాలా ఇష్టం. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా దోశల పెనాన్ని క్లీన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను చూసారా, ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా అప్పటికప్పుడే ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా చక్కటి మైసూర్ బోండాల్ని, అదేవిధంగా ఈ మైసూర్ బోండాలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండిటి కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ మైసూర్ బోండాని, అదేవిధంగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం మైసూర్ బోండా కోసం పిండిని కలుపుకుందాము. ఈ పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మైసూర్ బోండాలు మంచి రంగులో వేగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను కూడా వేసేసుకొని పెరుగులో ఎక్కడ కూడా గడ్డలు అనేది లేకుండా బాగా క్రీమీగా వచ్చే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. పెరుగు మనకి ఎక్కడ కూడా గడ్డలు అనేది ఉండకూడదు అనమాట. అందుకని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. పెరుగు చూసారా ఇలా క్రీమీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పెరుగులో బాగా కలిసేటట్లుగా విస్కర్తో కలుపుకోండి.
సో పెరుగులో వంట సోడా చక్కగా కలిసింది అంటే పెరుగు ఇలా చక్కగా నురగల్లాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలంటే 2 కప్పుల మైదా పిండిని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు మైదా పిండిని 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. అంటే 1 కప్పు పిండికి 1 టేబుల్ స్పూన్ చొప్పున 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మైసూర్ బోండాలు వేగిన తర్వాత పై లేయరు బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని చూసుకుంటూ కలుపుకోండి. అదేవిధంగా పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పైకి కిందకి కొడుతూ ఈ విధంగా ట్యాప్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే పిండిలో ఎక్కడా కూడా మీకు ఉండలుగా లేకుండా చక్కగా స్మూత్గా వస్తుంది. పిండి స్మూత్గా వస్తేనే మీకు మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మొత్తానికి ఒక 5-6 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా పిండిలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. గంటలు పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే పిండి చక్కగా సెట్ అవుతుంది అనమాట. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చిని, అదేవిధంగా 2-3 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని 1 ఇంచి అల్లం ముక్కని, 2 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మీరు పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ చట్నీకి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 రెబ్బ చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మనం పుట్నాల పప్పుని అదేవిధంగా కొబ్బరిని వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని చట్నీని కలుపుకోండి. మైసూర్ బోండాకైతే చట్నీ కొంచెం పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, దాన్ని బట్టి నీళ్ళని చూసుకొని వేసుకోండి. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే 1 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ పోపుని వేయించేసుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంటే చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీరు ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ చేత్తో బాగా బీట్ చేసుకున్నట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే బోండాలు మనకి చక్కటి షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనం ఈ పిండితో మైసూర్ బోండాలు వేసేసుకోవచ్చు. మైసూర్ బోండా వేసుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే పునుగులు బోండాలు వేసుకునేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటేనే మీకు చక్కగా బోండా వేసిన వెంటనే నూనె పైకి తేలుతుంది అనమాట. నూనె సరిగా వేడవ్వలేదు అనుకోండి, మనం వేసిన బోండా కడాయికి అతుక్కుపోయినట్లుగా అయిపోతుంది.
ఫ్లఫీగా రాదనమాట బోండా. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే మైసూర్ బోండాలు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో చిన్న చిన్న చిట్టి పునుగులు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మైసూర్ బోండాలు కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సో చూసారా, చక్కగా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో బోండాలను వేసుకోండి. సో ఇలా అంతా పిండితో కూడా బోండాలను వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. నిజం చెప్పండి, బోండాలు ఇక్కడ మీకు చూడగానే తినాలనిపిస్తుంది కదా, నాకైతే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు మీకు దోశ తినాలి అనిపిస్తే 10 నిమిషాల్లో ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, కన్నాలు కన్నాలుగా ఎంత స్పాంజీ లాగా ఉందో. నేను చెప్పడం కాదు, దోశ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ దోశని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 10 నిమిషాల్లో ఈ స్పాంజ్ లాంటి దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ దోశ కోసం బొంబాయి రవ్వ అస్సలు రంగు మారకూడదు. జస్ట్ రవ్వ కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా రవ్వని వేయించుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నామంటే రవ్వ బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. అందుకోసం రవ్వని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. రవ్వ చూసారా, మనం చేత్తో పట్టుకుంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. అసలు రంగు మారకుండా రవ్వని ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వండి. సో బొంబాయి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోండి. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలో నేను దోశ వేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే దోశ ఒకవైపు మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల దోశ తీపిదనం ఏమీ రాదు, దోశ మంచి రంగులో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. టోటల్గా మనం ఈ పిండిని రెడీ చేసుకోవడానికి 1 కప్పు నీళ్ళు అవసరం అవుతాయి. ఇప్పుడైతే 3/4 కప్పు నీళ్ళని వేసుకొని ఎక్కడా కూడా రవ్వ బరక లేకుండా బాగా మెత్తగా వచ్చేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోండి. చూసారా, పిండి అంతా కూడా మనం 3/4 కప్పు నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అవుతుంది. అలాగే పిండి కూడా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన తొక్క అనేది మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. మీరు ఫ్లేమ్ని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకున్నారంటే పల్లీల పైన పొట్టు తొందరగా రంగు మారిపోయి పల్లీ గింజలు లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని ఓపికగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా, పల్లీల పైన ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని 2 పచ్చిమిర్చినే వేసుకుంటున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పల్లీలతో పాటుగానే పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ పల్లీలను ఇలా సైడ్కి అనేసి మధ్యలో ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్నారంటే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి. సో మొత్తానికి పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పల్లీలకి 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. బట్ పచ్చి కొబ్బరి వేసుకున్నారంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
తర్వాత ఇందులోనే పొట్టు తీసేసిన 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండును కూడా మరి ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని, ఈ కొబ్బరి ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి పల్లీల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, చట్నీని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని ఆ విధంగా కలుపుకోండి. సో నేనైతే చూసారా ఇలా ఈ విధంగా చట్నీని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపును కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకొని ఈ పోపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చాలా టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. మీరు ఈ చట్నీని ఈ దోశతోటే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. 5 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసిన పిండిని మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసినప్పటికంటే కూడా పిండి ఇప్పుడు కొంచెం గట్టిగా చిక్కబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి దోశ మనకి స్పాంజ్ లాగా రావాలి అంటే అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ దాకా ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి. చూసారా, మనకి ఈ గ్రీన్ కలర్ ప్యాకెట్లో ఉండే ఈనో కరెక్ట్గా 1 టీ స్పూన్ వస్తుందన్నమాట. మొత్తం వేసుకోవద్దు, ఒక 1/2 ప్యాకెట్ ఈనోని వేసుకోండి. మనకి 1/2 ప్యాకెట్ ఈనో వచ్చేసి 1/2 టీ స్పూన్ ఉంటుందన్నమాట. ఇలా 1/2 టీ స్పూన్ ఈనోని వేసుకోండి. లేదు అంటే మీరు ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, కేక్స్లో వాడతాము, ఆ బేకింగ్ పౌడర్ని అయినా సరే వేసుకోవచ్చు. ఈనోకు బదులుగా మీరు బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ ఈ విధంగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ ఈనో వేసుకున్నాను. ఈనో వేసిన తర్వాత మిగిలిన 1/2 కప్పు నీళ్ళు ఉన్నాయి కదా, మొత్తం నేను 1 కప్పు నీళ్ళు పడతాయని చెప్పాను కదా, మిగిలిన 1/2 కప్పు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఈనో ఎక్కడా కూడా మనకి పిండిలో కలవకుండా ఉండకూడదు, బాగా కలిసిపోవాలి. సో చూసారా, మొత్తానికి 1 కప్పు నీళ్ళన్నీ కూడా వేసేసుకొని పిండిని కలిపిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. అయితే ఇలా ప్రిపేర్ చేసిన పిండితో వెంటనే మనం దోశలు వేసేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఈనో కానీ వంట సోడా కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఇవి వేసిన తర్వాత పిండిని కనుక పక్కన పెట్టేసి ఆ తర్వాత దోశలు వేసుకున్నారంటే మీకు దోశలు సరిగ్గా రావు. మీరు ఎప్పుడైతే దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నారో అప్పుడే ఈ ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల కన్నా పిండిని ఎక్కువగా పక్కన పెట్టకూడదనమాట. సో పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని 2 గరిటెల వరకు దోశల పెనం మధ్యలో ఈ విధంగా పోసుకోండి. ఇలా పిండిని పోసిన తర్వాత దోశని అస్సలు స్ప్రెడ్ చేయకూడదు. ఈ దోశల పిండి ఉన్న కన్సిస్టెన్సీకి దానంతట అదే దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిన తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా కన్నాలుగా వస్తేనే దోశ మనకి చక్కగా స్పాంజీ లాగా వస్తుందన్నమాట. ఇలా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని ఆవిరి మీదే ఉడికించుకోండి. ఈ దోశ కోసం చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. సో దోశ ఇలా ఒకవైపు కాలి
దోశ పైన పిండంతా కూడా తడి ఆరిపోయి మన చేతికి పిండేమి అతుక్కోకుండా ఉన్నప్పుడు చక్కగా ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 6 నుంచి 8 దోశలు రెడీ అవుతాయి. అంటే మీరు వేసుకునే దోశ సైజుకి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 అవుతాయి అన్నమాట. సో ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఈనో వేసిన వెంటనే దాని మీద ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని పిండిని కలుపుకోండి. అప్పుడు కూడా మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా దోశలన్నీ కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. నాకైతే ఒక 6 దోశలు వచ్చాయన్నమాట. 2 దోశలు వేడివేడిగా తినేసాను. సో అందుకని ఇక్కడ నేను మీకు 4 దోశలే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, అప్పటికప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా అలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను మీకు ఒక దోశని తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీ లాగా ఉందో. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి వెంటనే ఆలస్యం చేయకుండా ట్రై చేసేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.